ఓకే ఓకే. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు మీరు? 72 ఇయర్స్. అయితే ఇప్పుడు 72 years. 72 ఇయర్స్. అదే అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే క్యాండిడేట్ చనిపోయారు కదా, దాని తర్వాత బీఆర్ఎస్ నుండి వాళ్ళ వైఫ్నే అభ్యర్థిగా ప్రకటించారు. అయితే మీరు ఎవరికి ఓటేస్తారు? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? బీఆర్ఎస్ మొదటి నుంచి బీఆర్ఎస్కే వేస్తారా? వేరే ఎవరిని నమ్మట్లేదు. అంటే ఎందుకు కాంగ్రెస్కి ఎందుకు వేయరు అంటే ఏం చెప్తారు మరి మీరు? కాంగ్రెస్ అంటే రాజశేఖర్ ఉన్నప్పుడు పర్లేదు, దాని తర్వాత కాంగ్రెస్ అంత లేదు అంటారు. మరి చిన్నారెడ్డి పోయిండు, మరి చిన్నారెడ్డి రాజశేఖర రెడ్డి, దాని తర్వాత అంత ఎవరు లేరు కాంగ్రెస్ కూడా లీడర్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా అన్న, మరి ఈ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల గురించి ఏం చెప్తారు? ఫ్రీ బస్సు అట్లా ఇంకా చూసుకుంటే చాలా ఉన్నాయి కదా. వాళ్ళు చెప్పుకొని రాజకీయంలోకి వచ్చారు, తర్వాత సంగతి తర్వాత ఉండేది ఎవడో లేనివాడు ఎవడో కాదు. ఇప్పుడు ఆ ఫ్రీ బస్ అయితే ఒకటి అమలు చేశారు కదా, దాని గురించి ఏమంటారు మరి? మహిళలు ఫ్రీగా వెళ్తున్నారు కదా, వాళ్ళు ఫ్రీగా వెళ్తున్నారు, మాకు దెబ్బ పడేది. మీకు ఆటో ఇప్పుడు అయితే మెయిన్గా ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఆటో వాళ్ళకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత అని చెప్పి మనం. ఎందుకంటే ఇంతకుముందు చూసుకుంటే చాలా మంది ఆటో వాళ్ళు కూడా బయటకు వచ్చి ధర్నాలు కూడా చేసిళ్ళు. సో ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు ఫ్రీ బస్ తర్వాత? చాలా కష్టం, ఎందుకంటే ఆటో వాళ్ళకి రోజుకి 500-600 సంపాదించడం చాలా కష్టం. అంటే ఇంతకుముందుకు మీరు రోజువాడు చూసుకుంటే మీ ఖర్చులన్నీ పోగా కూడా ఒక 500-600 మిగిలినా కూడా ఇప్పుడు ఎంత మిగులుతున్నాయి? ఎట్లా 500-600 మిగులుతున్నాయి. అప్పుడైతే 1500-1200 ఈజీగా సంపాదించుకుంటారు. అప్పుడు 1500 వస్తుండే, ఇప్పుడు 500-600 రావడమే కష్టం. అంటే మరి ఇంత తక్కువ పైసలతోటి మీరు కుటుంబాన్ని పోషించడం ఇవన్నీ చూసుకుంటారు కదా, ఎట్లా అవుతాయి మరి? మీరు వేరే ఏమన్నా వర్క్ చేయడం అట్లా ఏమన్నా ఉంటుందా, లేకుంటే ఎట్లా? ఇక మన ఏజ్ అయిపోయింది కాబట్టి కాదు, కానీ ఉన్న వాళ్ళకైతే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, ఉన్నవాళ్ళు చాలా క్లిష్ట పరిస్థితి. మనకి ఏజ్ అయిపోయింది కాబట్టి పెద్ద. అయితే ఇప్పుడు పింఛన్లు అవన్నీ కూడా ఇప్పుడు టైంకి వస్తున్నాయన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఇంకా పింఛన్ అంటే మనం రాలేదు, ఇంకా మా కాకున్నాడు, ఆయనకు 2-3 నెలలు కట్ అయిందంట. 2-3 నెలలు కట్ అయింది, ఆ మధ్యలో గ్యాప్ ఇచ్చి కట్ అయిందంట. అదే 2000 ఇస్తారు, 4000 అయితే లేదు. ఇప్పుడు ఫ్రీ కరెంట్ వస్తుందా అన్న? మరి ఫ్రీ లేదు ఫ్రీ ఎవరికో కొంతమందికే, తక్కువ మందికి, చాలా తక్కువ మందికి అంటారు. అది కూడా 200 లోపు అయిన వాళ్ళకంట. ఇవాళ 200 కంటే ఎక్కువ కాసుకోవాలి ఉన్నారు, 200 కంటే తక్కువ ఎవరు కాదనే కాదు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆటో వాళ్ళకి దసరా సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా 15,000 ఇస్తామని ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నారు. మరి అట్లాంటి ఏమన్నా ఇక్కడ తీసుకొస్తే మంచిగా ఉంటాయి అంటారా? ఎట్లా ఏం చెప్తారు మరి? తీసుకురావాలంటే కూడా కష్టమే, ఈ ప్రభుత్వంలో కష్టం. వాళ్ళకే సరిపోదు, ఇంకా వేరే వాళ్ళకి ఏమైతే కష్టం. ఓకే. అయితే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు పథకాలు హామీలు అప్పుడు బాగున్నాయా, మీకు టైంకి అందినాయా, లేకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టైంకి అందుతున్నాయా అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ కేసీఆర్ అంటే కేసీఆర్ నెంబర్ 1, దాన్ని తీసింది ఎవరు లేదు ఇక. అయితే ఈ రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేసీఆర్ అధినేతని అసలు కేసీఆర్ ఆనవాళ్ళు తెలంగాణ లేకుండా చేస్తా అని ఒక సంచలన వ్యాఖ్య చేశారు. దాని గురించి చాలామంది మాట్లాడారు కూడా, దాని గురించి ఏమంటారు మరి? అది చెడితే చెడిది కాదమ్మా, అవి జ్ఞాపకాలు అట్లాగే ఉంటాయి. ఎవరు చెడేటి కావాలి, చెడిపోవు కూడా. అదే ఓకేనా, థ్యాంక్ యూ. ఎన్ని ఏళ్ళే ఇక్కడ ఉండబట్టి మీరు? అబ్బో మేమైతే బస్తీ పడ్డనాడు సంది ఉన్నాం. బస్తీ పొందించారు మా వాళ్ళు అమాలోళ్ళు, మా ఆయనే అమాలోళ్ళు పొందించారు. అందరు లాస్ట్కు సంవత్సరంన్నర అంతా అమలు బస్తే ఇటుకెళ్ళి పొసం ఉడికాడికెళ్ళి కొన్నదాకా గొల్లోళ్ళు కుర్మోళ్ళు. అటు సైడ్ అందులో పనిచేసే లెఫ్ట్ సైడ్ గోదాంలో చేస్తారు, అటు సైడ్ వాళ్ళు ఉంటారు జెంట్స్ వాళ్ళు. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే గోపీనాథ్ చనిపోయారు, ఆ తర్వాత వాళ్ళ వైఫ్ నే బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పెడుతున్నారు. అయితే మీరు ఎవరికి ఓటేస్తారు? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అంటే ఏం చెప్తారు మీరు? ఎవరికో ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాం, అది వరకు ఏం చేస్తాం. ఇక మరి ఇక పింఛన్ ఇప్పిస్తలేరు మరి మాకు, ఆయన చచ్చిపోయిన సంవత్సరంన్నర వస్తలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వస్తలేదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే భలే చక్కని ప్రభుత్వం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్తారమ్మా మరి? మేము ఏం చెప్తాం, ఇక మేము వచ్చేటట్టు ఇప్పుడు చెప్పాలనా? ఇప్పుడు చెప్పాలంటే రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేస్తాడు దేశంలో. ఈయనవా కేసీఆర్ చేసిండు మంచిగా, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు, ఈ ఊర్ల పొట్టి కూడా ఇంటింటికి నల్లలేసిండు, అందరికి బతుకమ్మ పండుగ చీరలు ఇచ్చిండు,
అందరికి మంచిగా చూసిండు. ఈ ప్రభుత్వం వచ్చింది ఏం చెత్తలేడు, అస్సలు ఏం చెత్తలేడు, ఉన్నట్టు కాదు లేనట్టు కదా. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇంటింటికి ఫ్రీ కరెంటు, గ్యాసు, అట్లాగే మహిళలందరికీ, లేడీస్ అందరికి కూడా ఫ్రీ బస్ అని ఇస్తున్నారు కదా. మరి ఇంకా పిరి బియ్యం అయితే ఆ మోడీ తరఫు నుంచి వస్తాయట అవి. మరి కరెంట్ అయితే ఫ్రీ ఏం లేదు మాకు. ఇప్పుడు ఫ్రీ బస్సులో పోయిరా? బస్సులో ఎప్పుడో ఒక పరి అయినా నేను ఎందుకు పోతా, శాత కాదు నాకు నడవనికి. నాతో మనిషి కావాలి, నా బ్యాగ్ పట్టుకోనికే నేను ఏడపోతా బిడ్డ. ఫోన్ ఎవరైనా తీసుకోపోతే ఏం చెప్తారమ్మా ఫ్రీ బస్ గురించి? మహిళలందరూ కూడా కొట్టుకుంటా ఉన్నారు బస్సులు అని చెప్పి కొంతమంది పోయేటోళ్ళు అడగాలి బిడ్డ. మేమేమో పోము, ఎక్కువ ఇంటికాడనే ఉంటాం. అయితే ఇప్పుడు ఈ బీఆర్ఎస్కే వేస్తా అంటారు ఇక మీరు? టీఆర్ఎస్ అయ్యి వాళ్ళకే పిత్తరు. మా కొడుకు బీజేపీ లీడరే, మా కొడుకున్నాడు. మీరు పోయినసారి ఇప్పుడు 2023లో ఎలక్షన్స్ అయినాయి కదా, ఎన్నికలు అయినప్పుడు ఎవరికి ఓటేశారు? కాంగ్రెస్ కా, బీఆర్ఎస్ కా, మరి ఎవరికి వేశారు? మేము టీఆర్ఎస్కి వేసినాం. టీఆర్ఎస్కి వేసి ఇట్లా ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ బీఆర్ఎస్ ఎలక్షన్స్ లో వచ్చిన సంది ఆయనకే ఎత్తున్నాం. మా ఊరు బయట సిద్దిపేట సైడ్, మా సిద్దిపేట. మరి బీఆర్ఎస్ ఓట్లు వేసినందుకు మీకు మంచి జరిగిందా? కొంచెమైనా ఏం మంచి జరిగింది? ఇగో ప్రభుత్వం గురించి చెప్తాండు. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎవరు మంచోళ్ళు అని అడుగుతాండు ఆయన. ఎవరు మంచోళ్ళు అంటే ఇక ఉన్నమాట చెప్పిన. ఇక మంచి జరిగిందా మీకు మరి ఇన్నిసార్లు బీఆర్ఎస్ ఓటేస్తే? ఏం మాకేం మంచి జరగలేదు, మేము అడగలేదు, ఏం లేదు. మా ఆయన బాగా లేకుండే మేము ఇంట్లోనే. నా కొడుకేమో ఒక ఆయన కానిస్టేబుల్, ఒక ఆయన ఇంట్లోనే ఉంటాడు. ఫ్రీ కరెంట్ వస్తుందా మరి మీకు? లేదు, ఫ్రీ కరెంట్ కూడా వస్తలేదు. పింఛన్ కూడా వస్తలేదు. పింఛన్ కూడా లేదు మాకు. గవర్నమెంట్ పైసే లేదు. ఉంటాయని చెప్తున్నారు. ఎవరికి ఓటేస్తారు మీరు? బీఆర్ఎస్ కా, లేకుంటే కాంగ్రెస్ కా, బీజేపీ కా, ఎవరికి ఓటేస్తారు మీరు? బీఆర్ఎస్కి వేస్తారు. ఎందుకు బీఆర్ఎస్కి వేస్తారంటే ఏం చెప్తారు? మాకు కారు వచ్చింది, మాకు ఎంతమంది కారు వచ్చింది. మీకు బీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచి అయినా హామీలు, కరెంట్ అయినా లేకుంటే ఇంకా ఏమైనా కూడా? మాకు అది ఒకటే అయింది. ఇప్పుడు మరి కాంగ్రెస్ ఓటు ఎందుకు ఇయ్యారంటే ఉన్నాయా మీ ఇక్కడ ఏమన్నా సమాధానాలు? ఇప్పుడు వాళ్ళు కూడా మంచి పని చేస్తారు కదా. ఇప్పుడు కరెంట్ ఫ్రీ ఇస్తుండ్రు, గ్యాస్ ఇస్తుండ్రు. మీకు వస్తున్నాయా? మాకు ఫ్రీ కరెంట్ వస్తుంది. బస్సు మరి ఫ్రీ బస్సు గురించి ఏం చెప్తారు? ఫ్రీ బస్సు మా బుజ్జిపోతుంది, వస్తుంది. మన కరెంట్ కూడా వస్తుంది. ఈ రెండైతే ఇప్పుడు మంచిగా సన్న బియ్యం వస్తున్నాయి. ఇప్పుడు పెన్షన్ ఇట్లా ఏమైనా టైంకి వస్తున్నాయా? పెన్షన్ టైంకి వస్తుంది. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు కూడా టైంకి వస్తుంది. అయితే ఎవరికి ఓటేస్తారు ఇంకా మరి? ఎప్పుడు ఆలోచించాలి, ఎప్పుడుగా చాలా ఆలోచన నిజంగానే. ఎందుకంటే ఆలోచించాలి. ఎందుకంటే మాకైతే కారు ఇచ్చిండ్రు బీఆర్ఎస్ ఉన్నప్పుడు, అది అభిమానం ఉంది మాకుంది. ఇక చూడాలి ఇప్పుడు, చూసి ఆలోచించి ఇస్తా అంటారు. అంటే మరి ఇప్పుడు మొన్న 2023లో ఎలక్షన్లు అయినప్పుడు ఎవరికి వేసి మరి ఓటు? 23 బీఆర్ఎస్కి వేసినాం. బీఆర్ఎస్కి వేసి. ఇప్పుడు మళ్ళీ 2029లో కూడా ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ. అవును, అప్పుడు ఎవరికి వేస్తారు మరి? అప్పుడు చూద్దాం. ఇక అప్పుడు ఎట్లా ఉంటావు ఆలోచించాలంటారు. మళ్ళీ ఆలోచించాలి. ఎవరు పని చేస్తే వాళ్ళకి వేయాలి మనం. అదే అంతే. ఇక పింఛన్ అయితే అంతనే వస్తుంది. ఇప్పుడు 2000 వస్తుంది. ఎక్కువ చేస్తే చేయలేదు ఇంకా. అది ఓకే బాబు.